ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ అలాగే ఒక లైక్ కూడా చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ కాకపోయినా ఒకవేళ యూస్ఫుల్గా ఉన్న వాళ్ళకి రీచ్ అవ్వడానికి మీరు ఒక హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు లైక్ చేస్తే. అండ్ ఈ రోజుల్లో చాలానే వింటూ ఉన్నాం కదా, హ్యాక్ అయిందని, డేటా లాస్ అయిందని, ఇట్లా సైబర్ రిలేటెడ్వన్నీ వింటూనే ఉన్నాం. అండ్ ఈ రోజుల్లో అలాంటివి అటాక్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి మనం నేర్చుకోవాల్సిన కోర్స్ సైబర్ సెక్యూరిటీ. కెరియర్ పరంగా అది చూస్ చేసుకున్నామా లేదా అన్నది కాకపోయినా అట్లీస్ట్ దాని నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలనైనా తెలుసుకోవాలి కదా. ఆల్స్ మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంది సైబర్ సెక్యూరిటీ సైడ్ వెళ్ళాలి, నాన్ ఐటీ కావాలి, నాన్ కోడింగ్ జాబ్స్ కావాలి అనుకుంటే మనం డెఫినెట్గా ఎథికల్ హ్యాకింగ్ అయితే చూస్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ సైబర్ సెక్యూరిటీ. అండ్ మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇప్పుడు పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది బాగా ట్రెండింగ్లో ఉన్న టాపిక్. అది ఇప్పుడే కాదు, ఫ్యూచర్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏలేస్తుంది, ఆ విషయం తెలిసిందే. దానికి ఏ ఇంపుట్ ఇచ్చినా దానికి పర్ఫెక్ట్గా అవుట్పుట్ అనేది ఇచ్చేస్తుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఫీలింగ్ తెలీదు, ఏది రైట్ ఏది రాంగ్ అనేది తెలీదు. సో అలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి అటాక్స్ జరుగుతుంటే మనం దానికి సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ చేసి మన మన డేటా లాస్ అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు. అది ఎలా చేయాలి ఏంటి అన్నది, ఒక పెద్ద కంపెనీ అయిన ఇన్ఫోసిస్ మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో ఇన్ఫోసిస్ మనకి సైబర్ సెక్యూరిటీ అండ్ అప్లైడ్ ఎథికల్ హ్యాకింగ్ అనే కోర్స్ని లాంచ్ చేశారు. కోర్స్ మనం ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ గెట్ స్టార్టెడ్ అనే బటన్ క్లిక్ చేయండి. ఆ బటన్ క్లిక్ చేసిన తర్వాత కొన్ని ఫార్మాలిటీస్ అడుగుతుంది. ఫస్ట్ మెయిల్ ఇచ్చి లాగిన్ అవ్వండి అండ్ తర్వాత ఫార్మాలిటీస్ అన్ని ఫిల్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, అవి యాక్సెప్ట్ చేయండి. చేయగానే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇంటర్ఫేస్లో సెర్చ్ అనే ఆప్షన్ దగ్గర సైబర్ సెక్యూరిటీ అని టైప్ చేయండి. సో మనకి చాలా సైబర్ సెక్యూరిటీ అనే కోర్సెస్ ఉంటాయి, బట్ మొత్తున్నది ఏంటంటే సైబర్ సెక్యూరిటీ అప్లైడ్ ఎథికల్ హ్యాకింగ్ అని. సో మీరు దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టార్ట్స్ కోర్స్ అంటే కోర్స్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇది ఫినిష్ చేసిన వెంటనే మీకు ఇన్ఫోసిస్ దగ్గర నుంచి సర్టిఫికేట్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇది క్లియర్ చేయడానికి మనకి జస్ట్ 13 hours స్పెండ్ చేస్తే చాలు. విత్ సర్టిఫికేట్తో మీరు ఈ కోర్స్ని కంప్లీట్ చేసుకుంటారు. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో చెప్పండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.